పిల్లల్లో రక్తహీనత పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఈ మేరకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శైలజ, ఎంఈఓ ఖుద్దూసు, ఇతర వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది చిన్నారులకి నులిపురుగుల నివారణ కోసం మాత్రలు అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబర్ 17న మనము నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనము ఈ గవర్నమెంట్ స్కూల్లో మనము జరుపుకున్న పుల్లయ్య హై స్కూల్లో మనము గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ లాంచింగ్ చేయడం జరిగింది. మనము ఈ జిల్లా మొత్తం చూసుకుంటే 5,15,000 మంది పిల్లలు ఉన్నారు. మనకి అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా కలిపి మన టార్గెట్ ఆల్మోస్ట్ 5,30,000 మంది వరకు ఉన్నారండి. వీళ్ళందరికీ కూడాను మనము ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. ఈ అందరికీ కూడా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. 1 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడాను ఈ అంగన్వాడీ సెంటర్స్, తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్ని చోట్ల కూడాను ఈ టాబ్లెట్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా వేసుకోకుండా ఆబ్సెంటీస్ కనుక ఉంటే వాళ్ళకి మాపప్ రౌండ్ మనము 25 సెప్టెంబర్న జరుపుకుంటున్నాము. ఆ రోజు వేయటం జరుగుతుంది ఆబ్సెంటీస్ అందరూ కూడాను. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మన అన్ని అంగన్వాడీ సెంటర్స్, తర్వాత అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని చోట్ల కూడా ఈ టాబ్లెట్ వేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను సహకరించి ఈ మాత్రలు వేసుకొని ఈ నేషనల్ డీవార్మింగ్ డేని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తాను.